ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు సౌందర్యలహరిలోని 6వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఈ శ్లోకం పారణ చేయాలనుకుంటున్నారో 21 రోజుల పాటు రోజుకు 5,000 చొప్పున జపం అయితే చేయాలి అని చెప్తూ ఉన్నారనమాట. ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే, మన్మథుడు అనంగుడైన అమ్మకు నమస్కరించడం వల్ల వచ్చిన ప్రభావంతో మునులకు సైతం మోహం కలిగించగలుగుతున్నాడని చెప్పబడింది. మన్మథుడికి అటువంటి శక్తి అంత అమ్మ కడగంటి కృపాబ్దియే అని ఈ శ్లోకంలో శంకర్లు చెప్పారు. మన్మథుని యుద్ధ సాధనములు అన్ని బలహీనమైనవే అయినా మన్మథుడు అమ్మ దయవలనే విజయం సాధిస్తున్నాడని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారనమాట. శ్లోకము పారణ చేసిన తర్వాత అమ్మవారికి చెరుకు మొక్క అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి అయితే ఉంటుందన్నమాట. ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశికాః వసంత సామంతో మలయమరుదాయో ధనరతః తథాపేఖ్యః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, తల్లి హిమత్ పర్వతపుత్రిక హైమవతి మన్మథుని విల్లు పువ్వులతో కూర్చున్నది. అతని వింటికి తగిలించే అల్లెత్రాడు 9 గుంపుతో ఏర్పడుతుంది. అతనికి ఉన్న బాణాలు కేవలం 5 మాత్రమే. మన్మథుని చెలికాడు శాశ్వతుడు కానీ జడుడైన వసంతుడు. ఇక అతడు యుద్ధానికి ఎక్కి వెళ్ళే రథము వాయువుకు రూపమే లేదు. మన్మథునికి ఉన్న ఈ సాధనాలు యుద్ధం చేయడానికి తగిన సమర్థత కలవి కావు. అదీగాక మన్మథుడికి అసలు శరీరమే లేదు. అటువంటి మన్మథుడు నిన్ను సేవించి నీ కడగంటి చూపు వల్ల అనిర్వ్యాచ్యమైన నీ కరుణను పొందాడు. అందువలనే మన్మథుడు ఈ జగత్తునంతా జయిస్తూ ఉన్నాడు అని ఈ శ్లోకం గురించి అయితే చెప్పి ఉన్నారన్నమాట. తర్వాత మనం 7వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.